కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము తృతీయాశ్వాసము. కృతికర్త తిక్కన సోమయాజీ 1275–1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము. సీసము తేటగీతి కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము తృతీయాశ్వాసము. భీష్ముడు ధర్మజనకు గృధ్రజముకోపాఖ్యానము సెప్పుట. ధర్మరాజుతో భీష్ముడిట్లా అన్నాడు: విదిశాపట్టణంలో ఒక పిల్లవాడు చచ్చిపోయాడు. వాడిని అతడి చుట్టాలు వల్లకాటికి తీసుకొనిపోయారు. వారంతా పట్టలేనంత దుహకంతో ఒంటిమీద తెలివి తప్పి గోడుగోడుమని ఏడుస్తున్నారు. ఒక గద్ద వచ్చి, మీరు ఈ వల్లకాటిలో భయపడకుండా ఏడుస్తూ ఉండటం మంచిది కాదు. చీకటి పడుతున్నది. ఈ సమయంలో రాక్షసులు, భూతాలు, పిశాచాలు పీనుగులను చీల్చుకొని తినటానికి చెలరేగి వస్తాయి. చావుపుట్టుకలు ఇంతకు మునుపు లేనివా ఏమి? చచ్చిపోయిన బిడ్డతో మీరంతా పోవటానికి సిద్ధపడుతున్నారా? తొందరగా పీనుగును పాతేసి వెళ్ళండి. కందము చచ్చిపోయినవారు ఎంత ఏడ్చినా తిరిగిరారు. పిచ్చిగా ఏడవటం మానుకొనండి. జాగు చేశారంటే మీరు చావగలరు అన్నది గద్ద. అక్కడకు వచ్చిన చుట్టాలంతా అట్లాగే జరుగుతుందేమో అనుకొంటూ భయపడి వచనము పీనుగును విడిచిపెట్టిపోవాలనుకొంటున్నప్పుడు కలుగులో నుండి అప్పుడే వెలుపలికి వస్తున్న నక్క ఇట్లా అన్నది. సీసము తేటగీతి గద్దమాటలకు అంత భయపడటం దేనికి అయ్యో? చక్కటి పిల్లవాడిని ఇక్కడ పాతిపెట్టి పోవటానికి మీకు కాళ్ళెట్లా వచ్చాయి? మీ కడుపుశోకం తీరిపోయేదాకా ఈ వల్లకాటిలోనే కాసేపు ఏడ్వండి. అంతలో బ్రహ్మ దయ ఉంటే ఈ పిల్లవాడు ఊపిరి మళ్లీ పోసుకొంటాడేమో. మీరేమీ ఎరుగుదురు. ఇంకా సరిగ్గా పొద్దుగ్రుంకనూ లేదు. మీరు భయపడకుండా ఉండండి అని నక్క చెప్పింది. అప్పుడు అక్కడ ఉన్న వాళ్లకు ఆశ పుట్టింది. తిరిగి వచ్చారు. గ్రద్ద వాళ్లను చూచి, ఈ మందమతి నక్క మాటలు వినవచ్చా? పీనుగు రూపం చెడింది. పోయిన ప్రాణాలు మళ్లీ వస్తాయా ఏమీ? కందము యముడు చాలా కటికగుండెవాడు. కుయ్యో మొర్రోమని బాధపడుతుండగా ప్రాణాలు తీసుకొని వెళ్లిపోతాడు. మీ పిల్లవాడు ప్రాణాలతో తిరిగి వస్తాడనే ఆశలు పెట్టుకొనకండి. దానధర్మాలు చేసి ఆ పిల్లవాడికి పుణ్యగతులు కలిగించండి. వచనము అని చెప్పిన గద్ద మాటలను నక్క కాదని తోసిపుచ్చింది. ఆ పిల్లవాడి చుట్టాలతో, కందము గద్దది రాతిగుండే, మీరు ఇట్లాంటి బిడ్డను చూస్తూ చూస్తూ వదిలి వెళ్లటానికి ఎట్లా తట్టుకుంటారో నావంటి వాళ్లకే కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. కందము నిర్దయగా పోవటం ఎందుకు? పంతంపట్టి తలపడండి. దైవం కలిసివస్తే మీరంతా సంతోషించేటట్లు ఆ పిల్లవాడు లేచి వస్తాడు. అట్లా కాకపోతే అప్పుడే పోవచ్చును అని చెప్పగానే వచనము గద్ద ఈ విధంగా చెప్పింది. ఆట వెలది. నేను పుట్టి ఇలా ఏళ్లయింది. ఇంత సుదీర్ఘకాలంలోనూ చచ్చి తిరిగి బతికి వచ్చిన పసివాడినిగాని, కుర్రవాడినిగాని, వయసు వచ్చినవాడినిగాని, ముసలివాడినిగాని ఎక్కడా చూడలేదు. కందము ఒక సంగతి ఉన్నది. చచ్చిపోయినవారు మరో జన్మ ఎత్తుతారు. జిత్తులమారి నక్కకు ఇదేమి బుద్ధి? పీనుగు ఎక్కడైనా తిరిగి బ్రతుకుతుందా? ఇట్లాంటి వింతలున్నాయా? సీసము ఆట వెలది. గ్రద్ద అట్లా అనగానే పైకి వెక్కి వెక్కి ఏడుస్తూ ఆ పిల్లవాడిని అక్కడే పాతిపెట్టి వెళ్లబోతున్న వాళ్లకు నక్క అడ్డుపడింది. ఒక్క మాట వినండి అన్నది. మునుపు రఘురాముడు ప్రాణం పోయిన బాపడి కొడుకును నేర్పుగా బ్రతికించలేదా? నారదుడు తన మహిమ చూపి సృంజేయుడనే రాజకుమారుడికి ప్రాణాలు పోయలేదా? ఆ విధంగానే ఒక సిద్ధుడైన దివ్యపురుషుడు మీ శోకాలు చెవినిబడి మీ పిల్లవాడికి ఊపిరి పోయవచ్చును. ఇది మీకు మంచిదే కదా, వెళ్ళిపోతారేం? అనగానే వెనక్కి తిరిగి వచ్చి ఆ పీనుగు చుట్టూ చేరి పేరు పేరున చెప్పుకొంటూ పెద్దపెట్టున రాగాలు పెట్టి ఏడ్చారు. అంతలో సూర్యుడు అస్తమించాడు. వచనము ఆ గద్ద నక్క ఆకలికి నకనకలాడుతూ దేని మట్టుకు అది ఆ పిల్లవాడి పీనుగును పీక్కు తినాలని ఇట్లా తమ మాటకారితనం చూపాయి. ఆ పీనుగు చుట్టాలను వెనుకకు మళ్లించాయి. చీకటి పడితే గ్రద్ద ఉండలేదు కాబట్టి చీకటి పడకముందే వారు తిరిగి వెళ్లేటట్లు మాట్లాడింది. రాత్రి అయితే నక్కకు మేలు కాబట్టి వారు ఆలస్యం చేయటానికి అనువుగా చెప్పింది. ఇట్లా చెప్పటం ఆ జంతువుల స్వభావం. శ్మశానవాటికలో విహరించాలనే అపేక్షకల దయాళువైన శివుడు ఆ సమయంలో ఆట వెలది.
తలుచుకొని ఏడుస్తున్న అక్కడి వారి ఎదుటకు వచ్చి మీకేం కావాలో కోరుకొనండి అనగానే ఎంతో సంతోషించారు. భక్తి సంభ్రమాలలో తేలిపోతూ నేలమీద సాగలపడి మొక్కి వారు, కందము, ఓ శివుడా! నీవు జాలిగుండె కలవాడవు, నెలవంకను నెత్తిన పెట్టుకున్నవాడవు, పార్వతీపతివి, దేవతలలో ఉన్నతుడివి, ఈ పిల్లవాడి చావు అనే దుహకంలో మునిగిపోకుండా మమ్మల్ని రక్షించుము, నీవు మా మొర వింటే మేము బ్రతికిపోయినట్టే. వచనము అంటూ వాళ్లు లేచి నిలబడ్డారు. శివుడు ఆ పిల్లవాడికి ప్రాణం పోసి వీడు నిండుగా 100 ఏళ్లు బతుకుతాడు అని చెప్పాడు. ఆ గద్ద నక్కలను కనికరించి ఎన్నటికీ ఆకలి లేకుండేటట్లు చేసి కనుమరుగయ్యాడు. చెప్పలేనంత సంతోషంతో ఆ పిల్లవాడి చుట్టాలు ఆ పిల్లవాడిని ఎత్తుకొని పదే పదే చూచుకుంటూ కౌగిలించుకుంటూ వెళ్లారు. గద్ద నక్క పట్టలేనంత సంతోషంతో ఉప్పొంగిపోతూ తమ తమ కులల్లో మిన్నలయ్యాయి. కష్టాలలో ఉన్నవాళ్ల కన్నీరు తుడవటం రాజులు చేయాల్సిన పని అని కడుపే కైలాసం అనుకుని తమ పనులు చక్కబెట్టుకునే మాయగాళ్ల మాటకారితనాన్ని తెలుసుకొనటానికిన్ని మాదిరి వంటి ఈ గద్ద నక్క కథను కందము. ఈ కథ విన్నా, చదివినా, వ్రాసినా, మెచ్చుకున్నా ఆ మనిషికి పాపపు పీడ కలుగదు, ఎంతో పుణ్యం వస్తుంది, జీవితకాలం పెరుగుతుంది, సంపత్తి కలుగుతుంది. సీసము తేటగీతి కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము తృతీయాశ్వాసము. భీష్ముడు ధర్మజునకు భవనశాల్మలితరు సంవాదంబులు సెప్పుట అని వినేశీలుడైన ధర్మరాజుకు భీష్ముడు సంతోషంగా చెప్పి మళ్లీ ఇట్లా అన్నాడు. ధర్మరాజా, ఈ చెప్పబోయేది ఒక పురాణగాథ వినుము. హిమాలయాల మీద ఒక బూరుగు చెట్టు ఉండేది. అది చాలా ముదురు చెట్టు, కొమ్మలతో విస్తరించి ఒప్పిదంగా ఉండేది. దాని బోదె చాలా గట్టిది. ఒకనాడు నారదముని ఆ చెట్టు దగ్గరకు వెళ్లి కుతూహలంతో ఇట్లా అన్నాడు. ఓ బూరుగు చెట్టా, ఇంత వైశాల్యం, ఇంత ఎత్తు ఉన్న నీవు జంతువులకు, పిట్టలకు ఆశ్రయం ఇస్తున్నావు. ఇది చూచి సంతోషంతో అడుగుతున్నాను. గాలి తాకిడికి చెట్లు ఒకసారి కాకపోతే ఒకసారైనా కూలిపోతాయి కదా. నీవు కూలకపోవటానికి కారణం ఏమిటి? కందము. గాలిదేవుడు నిన్ను కాపాడటానికి మీ ఇద్దరికీ చుట్టరికం కలిసిందా? అనకువగా మెలగటం వలన బ్రతికిపోయావా? ఉన్నది ఉన్నట్లుగా నాకు వినాలనిపించేటట్లు చెప్పుము. కందము. నారదమునితో బూరుగు చెట్టు ఇట్లా అన్నది. గాలిదేవుడి సత్తువ నా సత్తువతో సాటిరాదు. ఇంకా చెప్పాలంటే నా బలంలో వంతుకు కూడా సరితుగదు. వచనము అన్న బూరుగు చెట్టుతో నారదముని ఆట వెలది. ఔరా, ఇట్లా మాట్లాడకుము. గాలిచేత కొండలు కూడా కొట్టుకుపోతాయని తెలిసికొమ్ము. సమస్త జీవరాశి నడకలన్నీ గాలిదేవుడి కింద ఉండేవి కావా? కందము అనగానే ఆ బూరుగు చెట్టు పెద్ద గొంతుతో పెద్ద బోదే, పెద్ద పెద్ద కొమ్మలు ఉండి ఎదిరించ శక్యం కాని నాతో ఢీకొంటే అతడికున్న ప్రభంజను డనే పేరు అబద్ధం అవుతుంది సుమా. వచనము అని పొగరుగా మాటలాడిన ఆ బూరుగు చెట్టును చూచి దేవముని నారదముని, చంపకమాల, నీవు బింకంగా పలికిన మాటలు మర్చిపోకుము. నీవు ఇట్లా అన్నావని గాలిదేవుడు ఎట్లాగైనా తెలుసుకొంటాడు అంటూ నారదుడు వెళ్లిపోయాడు. అదంతా ఆ వెంటనే గాలిదేవుడి చెవిని వేశాడు. గాలిదేవుడు విజృంభించి వచ్చాడు. నీవు మహామొనగాడివా? నీ జోలికి వస్తే నా పేరు చెరిపేస్తానన్నావుట. నీవు చెడిపోతావు సుమా. ఇట్లాంటి మాటలు ఎందుకంటావు? మత్తేభము అని రోషంగా గాలిదేవుడు మాట్లాడాడు. అతడితో ఆ బూరుగు చెట్టు ఇట్లా అన్నది. ఓ వెర్రివాడా, నీవు ఇంత గట్టిగా మాట్లాడుతున్నావు. నేను నీవు అన్నంత బలహీనుడనా? లోకంలోని మిగతా చెట్లవలే నన్ను ఎంచుకుము అని అనగానే ఆ గాలిదేవుడు ఆ మాటలను పెద్దగా లెక్క పెట్టకుండా మెల్లగా నవ్వుతూ ఈ విధంగా అన్నాడు. కందము. ఒకనాడు బ్రహ్మ అనుకొనకుండా నీ నీడ పట్టుకు వచ్చాడు. ఆ అపకారం ఎంతో బరువుగా అనిపించి నిన్ను ఆదరించాడు. అందుకు నీవు మిడిసిపడ్డావు. రేపు కూడా ఇట్లాగే మాట్లాడుము. వచనము అని మాట్లాడి గాలిదేవుడు కోపంగా వెళ్లిపోయాడు. ఆ బూరుగు చెట్టు భయపడి, చంపకమాల, నా ఉనికిని కోల్పోతానో ఏమో. నారదముని మాటలు చెవిని పెట్టకపోయాను. నా సత్తువ ఏపాటిది? కోరుమని వచ్చే గాలిదేవుడి రాకను నేను తట్టుకొనలేను. కాని అతడిని ఒక విధంగా అయితే ఓడించగలనని ఆలోచించుకున్నది. చీకటపడిన తరువాత ఆకులను, కొమ్మలను, రెమ్మలను, గుబుర్లను, పొడవాటి కొమ్మలను తనకు తానే విరుచుకున్నది. వచనము అట్లా తనకు తానే ఉడ్చుకుని మోడుగా ఉండగా తెల్లగా తెల్లవారింది. చంపకమాల. తన ప్రతిజ్ఞకు దీటుగా భయంకరంగా గాలిదేవుడు రానే వచ్చాడు.
ఆ బూరుగు చెట్టును చూచాడు. ఛీ! నేను చేయాల్సిన పనిని నీవే చేసుకున్నావు. ఇంతటి ధైర్యం చేశానని నీకు నీవే సంతోషపడుము. నీ చుట్టపక్కాలందరికీ ఇదే తగిన సాధనం అని, మంచిపని అని చాటి చెప్పుము. వచనము అని ఎత్తి పొడిచి సంతోషంగా వీస్తూ గాలిదేవుడు వెళ్లాడు. అట్లా ఆ బూరుగు చెట్టు గాలిదేవుడి చేత అవమానం పొందిన దుఃఖంతో కుమిలిపోయింది. మహాబలవంతుడితో బలహీనుడు తలపడి పగ పెట్టుకొంటే తన వైభవాన్ని కోల్పోతాడు అని పుణ్యదాయకమైన ఈ గాలి బూరుగు చెట్టు అనే కథ తెలుపుతుంది అని చెప్పగానే ఆట వెలది. ధర్మరాజు భరతవంశంలోని ఉత్తములలో మొదట ఎంచదగ్గ భీష్ముడా, పాపానికి మూలం ఏది? ఆ పాపం ఉండే స్థానమేదో తెలియచెప్పుము అనగానే భీష్ముడు సంతోషంగా ఈ విధంగా చెప్పాడు. సీసము. ఆట వెలది. ధర్మరాజా, పాపాలన్నిటికీ తావలం పేరాసే. అది కోరికల పట్ల నిలకడలేనితనాన్ని, కోపాన్ని, పగను, హింసాభావాన్ని, మరొకరి ఆస్తి, మరొకరి పెళ్లాం పట్ల కోరికను, దీనత్వాన్ని, సిగ్గు, ఓర్పు నిజాల పట్ల ఏవగింపుని పుట్టిస్తుంది, న్యాయాన్ని చెరుస్తుంది, నిందలను లెక్క పెట్టకుండా ప్రతిదానికి అత్యాశపడే వాడినిగా మనిషిని తయారు చేస్తుంది. కాబట్టి లోభులను విడిచిపెట్టాలి. లోభం అనే సుడిగుండంలో చిక్కుకొనని సత్యవ్రతులను, పుణ్యాత్ములను, పాపభీతులను వశం చేసుకునే లోభాన్ని నీ మనస్సును పొందనీయకుము. వచనము అని చెప్పగా విని ధర్మరాజు విపత్తులకు, చెడునడతకు అజ్ఞానమే ఆధారం అని విన్నాను. ఆ అజ్ఞానం తీరుతెన్నులను తెలుపుము అనగానే భీష్ముడు ధర్మరాజుతో ఇట్లా అన్నాడు. కందము, కోపము, దోహకం, ప్రేమ, పగ, అహంకారం, గర్వం, తొందరపాటు, మందకొడితనం, వీటి సంపర్కమే అజ్ఞానం అని పండితులంతా చెప్పుతారు. కందము పేరాసపడటం, తెలివి లేకపోవటం, ఈ రెండూ సమాన ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. లోభం వలన అజ్ఞానం పుట్టుతుంది. కాబట్టి ధర్మరాజా, లోభం వదులుకొంటే భోగాలు కలుగుతాయి. ఆట వెలది. భీష్ముడితో ధర్మరాజు ఇట్లా అన్నాడు. ఓ పుణ్యాత్ముడా, న్యాయాన్ని అనేక విధాలుగా వింటుంటాం. వాటిల్లో ఉత్తమ ధర్మం ఏదో నాకు బాగా విశదమయ్యేటట్లు చెప్పవలసింది అనగానే వచనము సంతోషంగా భీష్ముడు ధర్మరాజుతో ఇట్లా అన్నాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము తృతీయాశ్వాసము. భీష్ముడు ధర్మరాజునకు దమంబు ప్రభావం బెయిన్నించుట. కందము, ధైర్యవంతులలో మేటివైన ధర్మరాజా, పండితులు తాము తెలుసుకున్న శాస్త్ర జ్ఞానాన్ని బట్టి ఎన్నో విధాలుగా ధర్మాన్ని గూర్చి తెలిపారు. ఈ ధర్మాలన్నిట్లోకి దమం ఉత్తమమైనది. తేటగీతి. దమము ముక్తిదాయకం, గొప్ప పుణ్యం. ఇది ధర్మాలలోని నిగ్గు. ఇది లేకుండా పుణ్యాల ముఠ దొరుకుతుందా? దమానికి జ్ఞానం తోడైతే అందుకోలేని ఉన్నతదశలుంటాయా? ఉండవు. కందము, ఆశ్రమాలు 4 ఇంద్రియ నిగ్రహాన్ని మించిన మంచి ధర్మం లేదని విన్నాను. ఇంద్రియ నిగ్రహం కలవాడు కామక్రోధ లోభ మద మాత్సర్యాలను జయిస్తాడు. కందము, ఓ రాజా, ఈ దమము, నడవడి, చెలిమి, జాలి, పేరాస లేకపోవటం, ఓర్పు మొదలైన మునులందరినీ ఆశ్రయించి ఉన్న మేలుగుణాల సమూహానికి ఊత, రూపసంపత్తి. కందము, పరమబ్రహ్మపదం హృదయంలో దాగి ఉన్నదంటారు. అది ఇంద్రియ నిగ్రహం కలవాడికి మరింత దగ్గరవుతుందంటారు పండితులు. వచనము అని విశదపరిచాడు. ఆట వెలది. అట్లా దమం ప్రభావాన్ని ఎంతో గౌరవంగా విన్న ధర్మరాజు అమృతం త్రాగినంతగా ఆనందించాడు. తపస్సు తీరును తెలుపుమని భీష్ముడిని అడిగాడు. వచనము భీష్ముడు ధర్మరాజుతో ఇట్లా చెప్పాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము తృతీయాశ్వాసము. భీష్ముడు ధర్మరాజునకు దపంబు విధము సెప్పుట. కందము, రాజా, ధర్మాలన్నిటికీ తపస్సే మూలం. వ్రతాలు శ్రద్ధగా చేయాలనుకునేవారు పళ్ళు కందమూలాలు తింటూ నీళ్లు తాగుతూ తృప్తిగా బ్రతుకుతుంటారు. క్రమం తప్పకుండా తపస్సు చేస్తుంటారు. కందము, ఆహార నియమమే తపస్సు. అదే మహాధర్మం. ఆ తపస్సంపన్నుడి ఇష్టప్రకారం సమస్త చరాచర వస్తు సముదాయము నడుచుకుంటుంది. తేటగీతి. తపస్సు వలన పంచ మహాపాతకాలు మొదలైన పాపాలన్నీ పటాపంచలవుతాయి. సత్యం, శుచి మొదలైనవి అలవడతాయి. సమస్త కార్యసిద్ధులు అందుబాటులోకి వస్తాయి. వచనము అవన్నీ విన్న ధర్మరాజు దేవతలు, పితృదేవతలు, బ్రాహ్మణులు మొదలైన వారంతా సత్యాన్ని మెచ్చుకొంటారు. దాని స్వరూపాన్ని,
దానిని అవలంబించే తీరును చెప్పుము అన్నాడు. అప్పుడు భీష్ముడు ధర్మరాజుతో ఇట్లా చెప్పాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము తృతీయాశ్వాసము. భీష్ముడు ధర్మరాజుకు సత్య స్వరూపాదులు చెప్పుట. కందము అన్ని ప్రాణుల పట్ల సమత, ఇంద్రియ నిగ్రహం, ఓర్పు, పగలేకపోవటం, సిగ్గు, ధైర్యం, ఈర్ష్యలేకపోవటం, ప్రాణులకు మేలు చేయటం, హింసకు ఒడిగట్టకపోవటం, యాగం చేయటం, దానం, ఓర్మి, నిజాయితీ ఇవి సత్యం స్వరూపాలు. కందము సత్యం రూపాలైన గుణాలు ఎల్లప్పుడూ ఆచరించే సంపూర్ణ ధ్యానస్థితి కల యోగికి తేలికగా అబ్బుతాయి. అవి ఎంతో సుఖాన్ని ఇస్తాయి. కాబట్టి ఆ గుణాలను ఆచరించాలి. చంపకమాల ధర్మరాజా వినుము. సత్యం అన్ని ధర్మాలకు పాదు వంటిది. యోగమోక్షాలనే పుణ్యస్థానాలు సత్యం వలనే ఒనగూడుతాయి. అబద్ధాన్ని మించిన కీడు మరొకటి ఉండదు. ఆలోచిస్తే ఒక్క సత్యంతో 1000 అశ్వమేధయాగాలు చేసిన ఫలం కూడా సాటిరాదు. వచనము అది విన్న ధర్మరాజు కామక్రోధాది అరిషడ్వర్గాలు దేనివలన పుట్టుతాయో దేనివలన గిట్టుతాయో తెలుపుము అని అడిగాడు. భీష్ముడు ధర్మరాజుతో ఇట్లా చెప్పటం మొదలుపెట్టాడు. సీసము తేటగీతి కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము తృతీయాశ్వాసము. భీష్ముడు ధర్మరాజునకు అరిషడ్వర్గాదులు తెలుపుట. రాజా మనోభావం వలన కామం పుట్టుతుంది. దాని రూపం ఇట్లాంటిది అని తెలుసుకొనగలిగితే ఆ కోరిక పోతుంది. ఇతరులు చేసిన తప్పు వలన కోపం వస్తుంది. తరగని ఓర్పు వలన అది తగ్గిపోతుంది. ప్రాణికోటి శాశ్వతం కాదు అనే తెలివి లేకపోవటం వలన లోభం పుట్టుతుంది. ఆ తెలివి పొందితే అది పోతుంది. అవివేకం వలన మోహం కలుగుతుంది. అధర్మం జోలికి పోకుంటే అది నశిస్తుంది. కులం, చదువు, సంపదల వలన గర్వం ఏర్పడుతుంది. వాటి పెంపుదలను తలపోస్తే అదే దూరమవుతుంది. సాత్విక గుణం కొరవడటం వలన పగ పుట్టుతుంది. మంచివాళ్లను సేవించటం వలన అది తొలగుతుంది. కందము కామం మొదలైన ఈ అరిషడ్వర్గాల వలన మనుష్యులకు అన్ని రకాల చెరుపులు కలుగుతుంటాయి. వీటిని వదలగొట్టుకొనేటట్లు జడుపు పుట్టించగల బుద్ధిమంతుడికి మంచి జరుగుతుంది. ఉత్తమ లోకం సిద్ధిస్తుంది. కందము ధర్మరాజా మనిషిలో ధైర్యం కొరవడిందనిపిస్తే చాలు. ఈ 6 కూడా తోడేళ్లవలె కలబడతాయి. ధైర్యవంతుల దరిదాపులకు మాత్రం రావు. ఇది వీటి సంగతి. తేటగీతి ధర్మరాజా ధృతరాష్ట్రుడి కొడుకులలో ఈ 6 గుణాలు ఎక్కువచనము. వీటిలో ఏ ఒక్కటి నీలో చొరబడదు. నీవు ధైర్య సంపద చేత గొప్ప బుద్ధిమంతుడవు. కాబట్టి నీవు ఈ 6 గెలుస్తావు. వచనము అని మళ్లీ భీష్ముడు. కందము భుజాల మీద మనోహరమైన సిగబంతిగా లాలించబడుతున్న భూమండలం గల ధర్మరాజా హింసా ప్రవృత్తితో బ్రతికేవాడు. ఈ 6 గుణాలు కలవారిని మించిన చెడ్డవాడు. కందము ఇట్లాంటి పాపాత్ముడు చుట్టూ చుట్టాలు చూస్తుండగానే తాను ఒక్కడే హాయిగా బ్రతుకుతాడు. అట్లా సుఖించటం కూడా క్రూర స్వభావమే. ఉన్నంతలో నలుగురికి పెట్టి తాను తినేవాడు. ఇహలోకంలో అయినా పరలోకంలో అయినా మరింత గౌరవం పొందుతాడు, సుఖపడతాడు. వచనము అని చెప్పి మళ్లీ ఆట వెలది. కుటుంబీకుల సేవకుల జరుగుబాటు కొరకు 3 ఏళ్లపాటు సరిపడేటంతగాని అంతకంటే మించిన స్థితిమంతుడు యాగం చేసి త్రాగే సోమపానానికి అర్హుడు. కందము పూర్తికాకుండా నిలిచిపోయిన బ్రాహ్మణుల యాగక్రియలకు సంబంధించిన దానాదుల విషయంలోనూ బీదరికం వలన లోటు కలిగితేనూ రాజు దానికి తగ్గట్టుగా ఆలోచించి ఆ యాగక్రియలు పూర్తి చేయాలి. కందము ధనం, ధాన్యం, పశుసంపద దండిగా ఉన్న కోమటి యాగం తలపెట్టకపోతే ఆ సొమ్మునంతా రాజు గ్రహించి బ్రాహ్మణుల యాగానికి దానం చేయవచ్చును. కందము రాజా శూద్రజాతివాడు తాను తినక వేరొకరికి పెట్టక బాగా ఎక్కువగా బంగారాన్ని ధాన్యాన్ని పోగేసినట్లయితే వాటిల్లో సగం రాజు పుచ్చుకుని పుణ్యకార్యాలకు వాడాలి. కందము ధర్మరాజా బ్రాహ్మణులు పేదవాళ్లుగా ఉన్నారంటే అది రాజు తెలివిమాలినతనమే. రాజు వాళ్లను తల్లిదండ్రుల వలె చూచుకుని కాపాడుకొనాలి. అప్పుడు రాజునకు కలిగే మేలునకు హద్దు ఉండదు. కందము పొత్తర్లలో బ్రాహ్మణులకిచ్చే స్వయంపాకం, మణి, స్త్రీ ఈ 3 పవిత్రమైనవే. నీచకులందైనా ఉత్తమ స్త్రీ నచ్చినట్లుగా అనిపించినా సంగమించటం ధర్మమే అవుతుందంటారు మునులు.
కందము. ధర్మరాజా, అమృతం, విద్య రెండూ పరోపకారం చేస్తాయి, కాబట్టి బుద్ధిమంతులు విషంలో నుండి పుట్టిందైన అమృతాన్ని, నీచుల దగ్గర నుండైన చదువును గ్రహిస్తారు. కందము. ధర్మరాజా, వినుము, పంచ మహాపాపాలు చేసేవారు పతితులు తమ ఆ కీళ్లను ప్రాణత్యాగంచేత పోగొట్టుకుంటారు. ఆ కీడులు పుణ్యాసక్తి మిక్కిలి ఎక్కువ కావటంచేత కూడా పోతాయి. కందము. మనిషి పాపాత్ముడితో పాటు ప్రయాణించినా, కలిసి కూర్చున్నా, ఒకే తడవ తిన్నా, దప్పిక తీర్చుకున్నా పతితుడవుతాడు. ఆ పాపాన్ని తపస్సు మొదలైన మంచి పనుల ద్వారా వదిలించుకుంటాడు. కందము. ధర్మరాజా, అబద్ధం ఆడటం పాపమే, అయితే ఆడవాళ్ల విషయంలోనూ, పెళ్లిళ్లప్పుడు, పరిహాసాలప్పుడు, చావు కలిగినప్పుడు, సర్వస్వం కోల్పోతుంటేనూ అబద్ధం చెప్పటం పాపమేమీ కాదు. కందము. ఏ పాపమూ చేయకపోయినా మరియొకనిపై కుత్సిత పురుషుడనే నిందను మోపితే ఆ దుర్మార్గుడు ఆ పాపం చేసినవాడవుతాడని పెద్దలనగా వింటాము. ఆట వెలది. సరైన కారణం ఏమీ లేకుండా తల్లిదండ్రులను కాదని వెళ్లివాడు పాపాత్ముడు అవుతాడు. బ్రహ్మచారులకు పీట, పక్క, కూడు, గుడ్డ ఇస్తే ఆ పాపం తొలగిపోతుంది. వచనము. అట్లా చెప్పిన తరువాత కత్తిపోరులో కుశలుడైన నకులుడు మంత్రపుత బాణ ప్రయోగంలోనూ, ఆయుధాల ప్రయోగంలోనూ చేయి తిరిగినవాడైన భీష్ముడికి ఎంతో వినయంగా మొక్కాడు. అన్నిట్లోకి మేలైన సాధనం ధనుస్సు అని అంతా అంటారు. విల్లు బాణం విరిగిపోతే శత్రువీరులను చెండాడటానికి, తనను తాను కాపాడుకొనటానికి కత్తి మేలు అనే నా ఊహ ఎంతపాటిదో తెలుసుకొనాలని ఉన్నది. కత్తి పుట్టుక, దాని మహిమ, దాని తొలి ఉపదేశకుడిని చెప్పుమని అడగగా, సీసము, తేటగీతి, కవిత్రయ విరచిత, శ్రీమదాంధ్ర మహాభారతము, శాంతిపర్వము, తృతీయాశ్వాసము. భీష్ముడు నకులునకు ఖడ్గ ప్రభావంబు తెగం గెడింగించుట. ఆ నకులుడితో భీష్ముడు ఇట్లా అన్నాడు: బ్రహ్మలోకాలను, జంతుజాలాన్ని పుట్టించాడు. దేవతలు, మనుష్యులు మొదలుగా గల ప్రాణులన్నీ బ్రహ్మదేవుడు నియమించినట్టుగా బ్రతుకుతున్నాయి. రాక్షసులు న్యాయం తప్పి దేవతలను, మునులను పీడించటం ఎక్కువైంది. అందువలన మంచుకొండ చర్యలలో బ్రహ్మదేవుడు 1000 ఏళ్లపాటు తపస్సు చేశాడు. ఆ తరువాత నిష్ఠగా యాగం చేశాడు. ఆ అగ్నిగుండంలో నుండి మొత్తం ప్రపంచానికి అదురు పుట్టేటట్లు ఒక పెద్ద భూతం పైకి వచ్చింది. ఆ భూతం పొడవాటి నల్లటి కోరలతో ఉన్నది. ఆట వెలది. ఈ భూతం పుట్టిన సమయంలో సూర్యుడు మసకబారాడు. సుడిగాలి విసురుగా కొట్టింది. నిప్పురవ్వలు రాలిపడ్డాయి. దేవతలు, మునులు భయంతో వణికిపోతున్నారు. అది చూచి బ్రహ్మదేవుడు, దీనిని నేనే పుట్టించాను, మరొకటి కాదు, వినండి. వచనము. ఈ భూతం రాక్షసుల చావుకరకు పుట్టిన ఉపద్రవం. లోకాలను ఆదుకొనటానికి, రాక్షసులను చంపటానికి తగ్గ పనిముట్టు ఈ కత్తి. అందుకే దీనిని కల్పించాను అనగానే ఆ భూతం కత్తి రూపం ఎత్తింది. తన కాంతులు 4 దిక్కులకు విరజిమ్ముతూ కనబడగా, కందము. బ్రహ్మదేవుడు తన మనస్సును భక్తి పూరితం చేసి శివుడిని ధ్యానించాడు. అప్పుడు దేవతల కోరికలు తీర్చే శివుడు నుదుటి కంటి మంటతో బ్రహ్మ ఎదుటకు ప్రీతితో వచ్చాడు. ఉత్పలమాల. అట్లా అగపడగానే ఆ బ్రహ్మ శివుడికి మొక్కాడు. కత్తిని చేతిలో పెట్టాడు. ఆ శివుడు ఎంతో ఉన్నతంగా వెలిగిపోతూ ఆ కత్తిని తీసుకున్నాడు. ఆ సభ కూడా ఎప్పుడూ లేనంతగా సంతోషపడింది, వింతపడింది. అట్లా ఆ కత్తిని చేతపుచ్చుకున్న ఆ శివుడు తన ఆకారాన్ని పెంచుతూ, తేటగీతి. శివుడు ఫకాలున నవ్వి పెద్దగా బొబ్బలు పెట్టాడు. ఆ కేకలు రాక్షసుల చెవినబడ్డాయి. ఆ వెంటనే రాక్షసుల ముఖ పరుగుపెట్టి వచ్చి ముందుగా ఎదుర్కొనగా శివుడు కత్తితో కలియబడ్డాడు. వరుస పెట్టి నరికి నేలనంతా నెత్తురుమయం చేశాడు. ఉత్పలమాల. అట్లా ఆ శివుడు రాక్షసులను చంపి ధర్మం నిలబెట్టాడు. ప్రసన్నుడయ్యాడు. స్వర్గ, మర్త్య, పాతాళలోకాలను ఎంతో బాగా కాపాడే విష్ణువును వేడుకపడి పిలిపించాడు. ఎంతో సంతోషంగా ఆ గొప్ప కత్తిని అతడి చేతికి ఇచ్చాడు. వచనము. చెడ్డవాళ్లను రూపుమాపే విష్ణువు ఆ కత్తిని శివుడు ఇవ్వగానే అందుకొన్నాడు. ఆ గొప్ప కత్తిని ఆ తరువాత విష్ణువు మరీచికి ఇచ్చాడు. మరీచి పరశురాముడికి, పరశురాముడు మునులకు, ఆ మునులు ఇంద్రుడికి, ఇంద్రుడు దిక్పాలకులకు ఇచ్చారు. ఈ వరుసగా మనువు మొదలైన రాజులు తమ సంతానానికి ఇస్తూ వచ్చారు. వాళ్లల్లో దుష్యంతుడు భరతుడికి ఇచ్చాడు. ఆ భరతకులంలో కత్తిని ఇచ్చుకొనే ఆచారం ఏర్పడింది.
దాన్ని ఓ ముని దయవలన ద్రోణుడు సంపాదించాడు. ఆ ద్రోణుడు కూపుడికి ఇచ్చాడు. అతడి నుండి మీ 5 మంది పొందారు. ఈ కత్తి విద్యను నీవు మన్నించినవాడవటం వలన పేరు పొందావు. ఈ కత్తికి నక్షత్రం కృత్తికందము, కాపాడే దేవత అగ్ని, గురువు శివుడు అని చెప్పి మళ్ళీ ఇట్లా అన్నాడు. అసి, విశసనం, ఖడ్గం, తీక్ష్ణధారం, దురాసదం, శ్రీగర్భం, విజయం, ధర్మపాలనం అనే 8 మారుపేర్లతో వాడుకపడింది. ఆయుధాలన్నిట్లోకి ముఖ్యమైందిగా పేరు పడింది. కందము. ఖడ్గవిద్యా సంబంధం అయిన ఖడ్గవేశం అనదగిన ఈ పుణ్యకథ దివ్యమైనది. ఈ కథను విన్నవాడు ఎంతో కీర్తిమంతుడవుతాడు, సంతోషంగా ఉంటాడు, పుణ్యలోకాలు పొందుతాడు. కందము. ఇట్లా నకులుడికి భీష్ముడు తాత చెప్పిన కథ అంతా ధర్మరాజు మనస్సు పెట్టి విన్నాడు. హస్తినాపురం వెళ్లే వేళ కావటంతో ఎంతో అణకువగా వచనము. భీష్ముడికి వెళ్లి వస్తానని చెప్పి ఇంటికి పోయి చేయవలసిన పనులన్నీ చేశాడు. ఆనంద సల్లాపాలతో విదురుడిని తమ్ముళ్లను చూచి ధర్మార్థ కామాలలో ఏది ఎక్కువదో, ఏది నడిమిదో, ఏది తక్కువదో తీర్పు ఇవ్వండి చూద్దామన్నాడు. విదురుడు ధర్మరాజుతో ఇట్లా అన్నాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము తృతీయాశ్వాసము. ధర్మజునితో విదురాదులు ధర్మార్థ కామంబుల తారతమ్యంబు సెప్పుట. కందము. ధర్మాన్ని బట్టి ధనం, ధనం వలన కామంతంతూ కలుగుతుంది. కాబట్టి ధనం నడిమిది, ధర్మం మేలైనది, కామం నీచమైంది. చంపకమాల. అర్జునుడు ఇట్లా అన్నాడు. ధర్మకామాల స్థితికి మూలం ధనమే. అట్లా కాకుండా విరక్తి పొంది జటలతో తిరిగే సన్యాసుల దేహయాత్రకు పనిముట్టు ధనం. శుక్రుడు కన్వముని పనిగట్టుకొని ధనం మేలని చెప్పలేదా? వచనము. కాబట్టి ధనం ముఖ్యం అనగానే నకుల సహదేవులిద్దరూ ఒక్కసారిగా ఇట్లా అన్నారు. తేటగీతి. ధర్మార్థాలు రెండూ ఒకదానిమీద మరొకటి ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఆ రెంటిలో ఏదో ఒకటి అవలంబించే రాజునకు చేటు కలుగుతుంది. చేతినిండా డబ్బు లేనివాడికి కామం అందనిది. కందము. ధర్మరాజా. ధర్మానికి అర్థం, అర్థానికి ధర్మం సరిసాటి, ధనానికి ఫలరూపం వంటిది కామంతంతు. కాబట్టి ధర్మం అనే పురుషార్థం అన్నిటికంటే ఉత్తమమైనది. వచనము. అది విన్న భీముడు ఇట్లా అన్నాడు. కందము. పెరుగులో సారంగా ఉండే వెన్నవలె ధర్మార్థాలలో కామరసం సారంగా ఉంటుంది. అది చాలా నీచమైనదనే భావన సుఖంగా బ్రతకటానికి వెలి అయిందని నీ తెలివే నీకు తేటపరుస్తుంది. కందము. విను తుమ్మెద పువ్వులోని తేనెను ఆరగించినట్లు మనిషి ఎక్కువ సౌఖ్యం పొందాలి. కామం వలన మరింత సౌఖ్యం పొందనివాడి సొత్తు చచ్చుగింజలు గల పంటవలే ఎందుకు పనికి రానిదవుతుంది. తేటగీతి. పుణ్యవంతుడా. ధర్మార్థ కామాలనే 3 పురుషార్థాలలో ఒక్కటి అవలంబించేవాడు అధముడు, ఒకటి కాక రెంటిని ఆచరించేవాడు నడిమివాడు, మూటిని నడిపేవాడు ఉత్తముడు. కందము. అంటూ అంతమంది చెప్పగా విన్నాడు. ధర్మరాజు ముఖంలో అందం రెండింతలయింది. చిరునవ్వు నవ్వుతూ వాళ్లను కలయచూశాడు మరింత ప్రేమతో. వచనము. నేనడిగిన దానికి విదురుడి మాటే ప్రమాణం. మిగతావారి మాటలు ఒక్కొక్కరీతిగా ఆచరించదగ్గవి. అది అట్లా ఉండనిండు. నా అభిప్రాయము వినండి. కందము. ప్రాణికోటికి అంతా ముసలితనం, చావు తప్పదు. విస్తరించి ఉన్న ధర్మార్థ కామాలు మానసిక వేదనలు కలిగిస్తాయి. వాటిని ఓర్చుకొని ఉండటం కంటే ముక్తిని కోరుకొనటం మంచిది. వచనము. మనం కోరుకున్నంత మాత్రాన మోక్షం దొరుకుతుందా అనుకొంటే. కందము. మనస్సులో ధర్మార్థ కామాలను నాటుకోనివ్వకూడదు. సుఖదోహకాలు అంటకుండా వస్తూ పోతూ ఉంటాయి. కాబట్టి సుఖంచేత పొగరు, దోహకంచేత దీనత్వం పొందకపోతే మోక్షం పొందినట్టే. వచనము. ధర్మరాజు మాటలు విని వారంతా అతడిని ఎంతో మెచ్చుకున్నారు. ఆ మరునాడు ధర్మరాజు భీష్ముడిని సేవించాడు. రాజునకు కావలసినవారు, అక్కరలేనివారు ఎట్లాంటి వారే ఉంటారో చెప్పుమని అడిగాడు. భీష్ముడు ఇట్లా చెప్పాడు. ఉత్పలమాల. ఓర్పు కలవారు, ధర్మశాస్త్రాలు ఎరిగినవారు, సత్యవంతులు, చప్లబుద్ధిలేనివారు, పొగరుగాని, పేరాసగాని, కోపంగాని లేనివారు, చక్కటి నడవడి కలవారు, మాటకారితనం, పనులలో శ్రద్ధ, ఎంతో ఆనుకూల్యం ఉండే సేవకులు తమ యజమానికి సకల సంపదలు పొందిస్తారు. ఉత్పలమాల.
క్రూరుడు, పేరాసపరుడు, మూర్ఖుడు, చాడీలు చెప్పేవాడు, మందగొడి, చేసిన మేలు మర్చిపోయేవాడు, తెలివి మాలినవాడు, అబద్ధాలాడేవాడు, నిందపడేవాడు, పిరికివాడు, తెగింపు లేనివాడు, నీతిమాలినవాడు, మితిమించిన చెడు అలవాట్లు కలవాడు రాజునకు దగ్గరగా ఉంటే ఆపద ముంచుకొస్తుంది. కందము. తగని స్వభావం గల నీచులలో కెల్లా చేసిన మేలు మరిచిపోయేవాడు, ఎక్కువ తగనివాడు. దీనిని చెప్పే పాతకాలం నాటి కథ ఒకటి చెప్పుతాను వినుము. వచనము. ఆ కథ కాశ్యపగౌతమాఖ్యానం అనే పేరుతో పెద్దల వాడుకలో ఉన్నది. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము తృతీయాశ్వాసము. భీష్ముడు ధర్మజునకు నాడిజంఘుడి చరిత్రంబు సెప్పుట చంపకమాల. వెనుకటికి ఓ బాపడు తన తాతముత్తాతలనాటి నుండి వస్తున్న కులవృత్తి గౌరవాన్ని వదులుకొని ఒక బోయదాన్ని పెళ్లాడాడు. బోయవారితో కలిసిపోయి వేటాడేవాడు, మాంసం తినేవాడు. ఆ పాపాల పుట్ట బాగా సుఖాలకు మరిగి డబ్బు సంపాదించటానికి తగిన పద్ధతి ఇది అనుకున్నాడు వర్తకుల గుంపుతో. వచనము. అందులో కొంతమంది కోమట్లు వ్యాపారం నిమిత్తం మరొక దేశానికి పోగా బ్రాహ్మణుడు వారితో కలిసిపోయాడు. అట్లా పోతుండగా కొండల్లో కోనల్లో ఒక అడవి ఏనుగు ఆట వెలది. ఆ బిడారులోని జనాన్ని పిచ్చెత్తినట్టు నేలమీద పడేసి కాలితో తొక్కి చంపటం మొదలుపెట్టింది. ఆ గుంపంతా బెదిరిపోయి తలో దిక్కుకు చెల్లాచెదరయింది. కందము. ఆ బ్రాహ్మణుడు భయం కొద్దీ దిక్కుతోచక పరుగెత్తాడు. ఉత్తరం వైపుగా చాలా దూరం పోయి ఒక దోవ చూచాడు. అతడు ఆ త్రోవలో వెళ్లగా ఆ ప్రక్కనే తేటగీతి దట్టంగా ఉన్న డొంకల మధ్య గుబురుగా ఉన్న ఓ మర్రి చెట్టును చూచాడు. అది చాలా ఎత్తుగా బాగా వెడల్పుగా ఎంతో గుండ్రంగా అందంగా ఉన్నది. అక్కడ కాసేపు నిలబడాలనిపించి ఆ చెట్టు క్రిందకు పోగా కందము. అడవపులవాసనను ఇముడ్చుకొన్న సుడిగాలి అతడి అలసటను కొంచెం పోగొట్టింది. ఆ బ్రాహ్మణుడు తనివితీరా ఆ చెట్టు నీడన కూర్చున్నాడు. అంతలో అక్కడికి చక్కగా నడుచుకుంటూ. వచనము. ఒక పెద్ద కొంగ వచ్చింది. ఆ కొంగ బ్రహ్మదయను నోచుకొన్నది. నాడీజంఘుడు, రాజధర్ముడు అనేవి ఆ కొక్కెర పేర్లు. ఆ మర్రి చెట్టు మీదే ఆ కొంగ ఉండేది. ఆ కొంగ అట్లా వచ్చి బ్రాహ్మణుడిని చూచింది. ప్రేమతో ఆదరించి. కందము. ఓ బ్రాహ్మణోత్తమ, ఎక్కడి నుండి ఎక్కడికి ఏం పనిమీద వెళ్తున్నావు? నిన్ను చూచి సంతోషించాను. నాకు తగ్గ అతిథివి. నీ సంగతులు తెలియజెప్పుము. వచనము. అని అడుగగా నాది మధ్యదేశం. నా పేరు గౌతముడు. నేను ఉత్తమ బ్రాహ్మణుడి కొడుకును. నేను సోమరిపోతునై వేదాలు వల్లించటం వంటి మా జాతి కర్మలను మానివేశాను. కామల్లో పడి ఒక బోయదాన్ని పెళ్లాడాను. బీదరికంతో విసిగిపోయి వర్తకం వెంబడి ఒక బిడారుతో కలిసి మరో దేశానికి వెళ్లుతున్నాను. కాలు తీసి కాలు పెట్టలేనంత దట్టంగా ఉన్న కొండలలో అడవులలో. కందము. ఒక అడవి ఏనుగు ఆ బిడారు మీద పడి చంపబోయింది. ఆ గుంపులోని వారంతా తత్తరపడి పరుగెత్తారు. నేను భయపడి అడవిలో ఆట వెలది పరుగెత్తి త్రోవ తప్పాను. నా అదృష్టం కొద్దీ నీవు ఉండే ఈ మర్రిని చూచాను అనగానే ఆ కొంగ, మంచిదే, నీ బీదతనాన్ని పోగొట్టుతాను, నీవు బాధపడకుము. వచనము. తన ఆతిథ్యాన్ని అందుకొనుమన్నది. మంచి రుచిగా ఉండే గంగానదిలోని చేపలను కాల్చి తెచ్చింది. తీయటి అడవి పళ్ళు పెట్టింది. అతిథి బ్రాహ్మణుడు తృప్తి పడేటట్లు భోజనం పెట్టింది. పొద్దుపోవటంతో చిగురుటాకులతోనూ పూలతోనూ ఒత్తుగా పక్కను సిద్ధం చేసింది. ఆ కొంగలరాజు ఆ బ్రాహ్మణుడు ముచ్చటలతోనూ హాయి అయిన నిద్రతోనూ ఆ రాత్రి గడిపారు. తెల్లవారుగానే ఆ బ్రాహ్మణుడిని చూచి కొంగ. కందము. వినుము. మనిషి పేదరికం పోవటానికి స్నేహితుడు, వెండి, బంగారము, ఆలోచన అనే నాలుగింటిని కారణాలుగా దేవగురువు బృహస్పతి చెప్పాడు. వీటి అన్నింటిలోనూ కందము. ఓ బాపనయ్య, మిత్రుడు గొప్పవాడు. కశ్యపుడి సంతానంలోని వాడనైన నేను నీతో చెలిమి చేస్తూ ఉంటే అంతులేని సిరి సంపదలకు యోగ్యుడివి కాకుండా పోతావా? తేటగీతి. నాకు విరూపాక్షుడనే మిత్రుడొకడు ఉన్నాడు. మధువ్రజం అతడి పట్టణం. అది ఇక్కడకు 3 మడల దూరంలో ఉంటుంది. దానికి మరీ దూరం మరీ దగ్గర కాని త్రోవ వెంబడే గబగబా వెళ్ళుము. ఆ రాక్షసరాజును ఆశ్రయించుము. కందము. విరూపాక్షుడిని చూచి అతడితో నేను పంపించినట్లు చెప్పుము. అతడు ఎంతో సంతోషిస్తాడు. బంగారం, మణులు ఇచ్చి నిన్ను సత్కరిస్తాడు.
కందము అంటూ ఆ కొంగ మధువ్రజం పోయే దిక్కును చెప్పింది. ఆ దారివెంబడి వెళ్లి ఆ బ్రాహ్మణుడు విరూపాక్షుడిని చూచాడు. నేను నాడిజంఘుడికి ఆప్తమిత్రుడిని అని చెప్పాడు. అతడు పంపబట్టి తేటగీతి డబ్బుకోరి వచ్చాను అని బ్రాహ్మణుడు చెప్పగానే విరూపాక్షుడు అతడిని తేరిపార చూచాడు. లోలోపల ఈ బ్రాహ్మణుడు నీచుడుగా అనిపిస్తున్నాడు, సంగతేమిటో అడిగి తెలుసుకొనాలి. వచనము అని అనుకొని, కందము నీ వంశం, నీ చదువు, నీ నడవడి ఉన్నదున్నట్లుగా చెప్పుము అని అడిగాడు. అందుకు ఆ బ్రాహ్మణుడు ఏమాత్రం జంకలేదు, తన సంగతి అంతా పూసగుచ్చినట్లు చెప్పాడు. అప్పుడు విరూపాక్షుడు కూడా ఎట్లాంటి మానసిక, శారీరక వికారాలకు లోబడనివాడవుతూ, కందము ఈ బ్రాహ్మణుడు ఎట్లాంటివాడైతే ఏమిలే, నాడీజంఘుడితో స్నేహమే ఈ బ్రాహ్మణుడి యోగ్యతను తెలుపుతుంది, కాబట్టి ఇతడికి కరువుతీరా ధనం ఇస్తాను. వచనము అని నిర్ణయించుకొని ఆ బ్రాహ్మణుడికి అవసరానికి తగ్గట్టుగా తిండి, బట్టలు సమకూర్చి పెట్టటానికి కొంతమందిని నియమించాడు. ఆ మరునాడు కార్తీక పౌర్ణమి. విరూపాక్షుడు తన ఇంట్లో వేలకొద్ది బ్రాహ్మణులు బంగారు పళ్ళాలలో భోజనాలు ఆరగించటానికి, కానుకలు ఎక్కువగా పుచ్చుకొనటానికి అనువుగా గల కర్మలు ఆచరించాడు. ఆ మహాజనంతో పాటు ఎంతో ఆదరణతో కందము దొడ్డమనస్సుగల ఆ విరూపాక్షుడు ఆ బ్రాహ్మణుడికి ఎన్నో సేవలు చేశాడు. కడుపు నిండా కమ్మని తిండి పెట్టాడు. మొయ్యలేనంత బంగారం, రత్నాలు ఇచ్చి చంపకమాల తిన్న బంగారు పళ్ళాన్ని కూడా మనసారా ఇచ్చాడు. బ్రాహ్మణుడు ఆనందంగా దాన్ని పుచ్చుకున్నాడు. బరువు ఎక్కువ అవటంతో భుజాలు చేతులు మార్చుకుంటూ మోస్తున్నాడు. బరువు వలన మెడ, వీపు, రెక్కలు చాలా నొప్పి పెట్టాయి. ఆ నొప్పి వలన వంగిపోతున్నాడు. గబగబా అంగలు వేస్తూ నాడీజంఘుడు ఉండే మర్రి చెట్టును చేరుకున్నాడు. అతడిని చూచి కొంగ సంతోషించింది. తేటగీతి అట్లా వచ్చిన బ్రాహ్మణుడిని చూచి కొంగ తృప్తిపడింది. దొప్పల వంటి తన 2 రెక్కలతో మెల్లగా విసిరి అతడి బడలిక పోగొట్టింది. ఆకలి తీర్చింది. రాత్రి అయింది. ఆదమరిచి నిద్రపోతుండగా కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము తృతీయాశ్వాసము. నాడిజంఘుడు దుష్టబ్రాహ్మణునిచే మృతుండై మరల జీవించుట వచనము. ఆ పాడు బాపడు మర్నాటి ప్రయాణంలో తిండిని గురించి ఆలోచించాడు. ఈ కొంగ ఒళ్ళు బాగా కొవ్వి కండపట్టి ఉన్నది. ఇది ఒళ్ళు తెలియకుండా నిద్రపోతున్నది. దీన్ని చావమోది మాంసాన్ని ముక్కలు ముక్కలు చేసి పట్టుకుపోవాలని దుర్మార్గంగా ఆలోచించాడు. బట్టను లాగి బిగించి కట్టుకొని 2 చేతులతోనూ కర్రను బాగా గట్టిగా పట్టుకొని కందము అప్పటికప్పుడే మెడమీద తలమీద దబదబా చితకబాదాడు. ప్రాణం పోయిందని రూఢి చేసుకున్నాడు. ఈకలన్నీ గబగబా పెరికేశాడు. తేటగీతి ఈకలన్నీ పెరికేశాడు. పీకను చీల్చాడు. పేగులు బయటకు లాగి మాంసాన్ని పొందికగా మూటకట్టుకున్నాడు. అంతలో తెల్లవారగా విరూపాక్షుడు నిద్ర నుండి లేచి, కందము మాంసం కంపు కొడుతున్నది, ఏం ముప్పు ముంచుకొస్తుందో ఏమో, మనస్సులో కలతగా ఉన్నది అని తన వారితో చెప్పుతూ భయంతో వణకిపోతున్నాడు. జాము పొద్దెక్కగా వచనము. రాజధర్ముడిని గుర్తుకు తెచ్చుకొని, ఉత్పలమాల నా మిత్రుడు ప్రతినిత్యం పొద్దున్నే వచ్చేవాడు, ఇవాళ ఎందుకు రాలేదో ఏమో. బ్రాహ్మణుడు నీచుడని అప్పుడే అనుకొన్నాను. ఈ తుచ్చుడు ఏం తలపెట్టాడో ఏమో. అయ్యో దైవమా, నాడీజంఘుడు ఏం కానున్నాడో ఏమో. ఏమీ కల్మషం ఎరగనివాడు, అందరినీ నమ్ముతాడు. కందము లోతుగా ఆలోచించాడు. తన పరివారానికి కొంగను వెదకండని పురమాయించాడు. ఆ పరిజనం వెళ్లి వెదికి కొంగ డొక్కను గుర్తుపట్టి వెంటనే ఆ సంగతి రాజునకు కబురు పంపి, వచనము. ఆ బ్రాహ్మణుడు ఎటువైపుగా వెళ్లాడో ఏమిటో తెలుసుకొని చంపకమాల వడివడిగా పరుగెత్తి ఆ బ్రాహ్మణుడిని వెదికి పట్టుకున్నారు. వెంటనే రెక్కలు విరిచికట్టి రాజు ముందుకు తెచ్చారు. విరూపాక్షుడు ఇతడు చేసిన మేలు మరచినవాడు, వీడిని నా ఛాయలకు తేకండి, వీడిని వెంటనే చంపి తినండి అని సేవకులతో చెప్పాడు. ఆ మాటలు విన్న భటులు, ఈ పాపిష్ఠి శరీరాన్ని తినటానికి మేమంత నీతిలేని వాళ్లమా, ఇట్లాంటివి తింటే మాకు పాపం అంటుకుంటుంది అని ఇష్టపడకపోవటం వలన. వచనము. ఆ విరూపాక్షుడు, కందము తింటే తినండి, లేకపోతే మానేయండి, ఏం చేసినా సరే ఈ కృతజ్ఞుడిని నా ఎదుటికి ఎందుకు తెచ్చారు
అని రాజు అనగానే ఆ రాక్షసులు మధువ్రజం పట్నం వెలుపలికి తీసుకుని వెళ్లి అతడి శరీరాన్ని కందము రాజా చిన్న చిన్న కండలుగా కోసిన గాయాల నుండి రక్తం చిందుతూ ఉండగా పడదోశారు. అంతలో ఆ పాపి శరీరాన్ని తినటానికి నకనకలాడుతున్న కడుపులతో కుక్కలమంద వచ్చిపడింది. అంత ఆకలితోనూ అవి ఆ పాపాత్ముడి శరీరాన్ని ముట్టకుండానే వెనక్కి తిరిగి వెళ్లిపోయాయి. వచనము అని చెప్పి భీష్ముడు కందము వినుము, అది అటువంటిదే. కృతజ్ఞుడి మాంసాన్ని కుక్కలు కూడా ముట్టవు, రోతపడతాయి అని వేదాలే ఘోషిస్తున్నాయి. ఆ విషయం ఈ కథ వలన మనకు తేటతెల్లమైంది కదా. వచనము అని చెప్పి మళ్లీ భీష్ముడు ఇట్లా అన్నాడు. కందము విలవిల ఏడుస్తూ నాడిజంఘుడి డొక్కను తెప్పించాడు. స్నేహితులతో కలిసి తాను గౌరవంగా తలకొరివి పెట్టాడు. అప్పుడు దేవేంద్రుడు వచ్చాడు. కందము ఇంద్రుడిని చూచాడు. విరూపాక్షుడు అతడిలో తత్తరపాటు వినయం కలగలుపుగా దీనత్వం తోపగా విలవిల ఏడుస్తూ నా రాజధర్ముడిని తిరిగి బ్రతికించవా అంటూ వేడుకొన్నాడు. వచనము విరూపాక్షుడి ప్రార్థన విన్న ఇంద్రుడు నీ చెలికాడు నాడిజంఘుడు బ్రహ్మకు స్నేహితుడని నీకింతవరకు తెలియదా? అతడి గురించి ఏడవటం ఎందుకు? అతడు ప్రతినిత్యమూ తన దగ్గరకు రావాలని బ్రహ్మ కోరుకుంటాడు కాబట్టి. కందము తరచూ రానందుకు బ్రహ్మ విచారించేవాడు. అతడికి ఇట్లాంటి దశ పట్టిందంటే అతడి స్నేహితుడవటం వలననే. నీ స్నేహితుడవటం వలన నీవు ఈ కొంగకు తలకొరివి పెట్టావు. అది చాలా మంచి పని కదా. వచనము అట్లా దహన సంస్కారం ముగించిన నీవు ఇట్లా వచ్చావో లేదో ఆ వెంటనే ఆ చితిమంట దగ్గరలో కందము ఒక ఆవు తన దూడకు ఎంతో ప్రేమగా పాలిస్తుండగా చిన్న పాలచేపు రాగానే దూడ నోటి నుండి నురగ తుంపర జారిపడింది. అది సుడిగాలికి ఎగిరి చితిమీద పడింది. వచనము ఆ నురగ పడిందో లేదో నాడిజంఘుడు తిరిగి బ్రతికాడు. మునుపటి మాదిరిగానే అదే రూపంతో వస్తూ ఉన్నాడు. ఇట్లా జరిగింది అంటే అది ఆ బ్రహ్మదేవుడి లోకాతీతమైన దయామహిమే. కందము అని ఇంద్రుడు చెప్పగానే కొంగలరాజు రానే వచ్చాడు. అతడి రాకకు విరూపాక్షుడు మరింత సంతోషించాడు. అంతకు మునుపే ఇంద్రుడు బ్రహ్మ మాట ప్రకారం ఆ బ్రాహ్మణుడిని తాళ్లతో కట్టించాడు. కందము ఆ రాజధర్ముడు బ్రాహ్మణుడికి తన వలన కలిగిన దురవస్థకు తట్టుకొనలేకపోయాడు. అతడిని విడిపించుమని ఇంద్రుడిని వరం అడిగాడు. చంపకమాల ఈ వరం ఇవ్వటంలో బ్రహ్మదేవుడి దయ ఉన్నదని ఇంద్రుడు దివ్యజ్ఞానంతో తెలుసుకొన్నాడు. వెంటనే బ్రాహ్మణుడిని విడిచిపెట్టి కొంగ కోరిక తీర్చాడు. రాక్షసరాజు ఆజ్ఞతో బ్రాహ్మణధనాన్ని తెచ్చినవారు తిరిగి అతడికి ముద్రశుద్ధిగా ముట్టచెప్పారు. నాడిజంఘుడిని కొనియాడుతూ వచనము ఆ బ్రాహ్మణుడు ధనం మూటను మోసుకొంటూ వెనక్కి తిరిగి చూస్తూ తత్తరపడుతూ పోయాడు. ఆ తరువాత కందము ఇంద్రుడు స్వర్గలోకానికి వెళ్లిపోయాడు. విరూపాక్షుడు ఆ బకరాజు రాజధర్ముడిని సంతోషంగా సాగనంపాడు. అతడు గొప్పగా తానుండే మర్రి చెట్టును చేరుకున్నాడు. కందము భీష్ముడు మనుమడికి కాశ్యప గౌతమోపాఖ్యానం అంతా చెప్పి మళ్లీ ఇట్లా అన్నాడు. ధర్మరాజా బాపనవాడిని చంపినవాడికైనా పాపనిష్కృతి ఉంటుంది కాని చేసిన మేలు మరచిపోయినవాడికి మాత్రం పాప విముక్తి ఉండదు. కందము నిజానికి ఆలోచిస్తే స్నేహితుడికి కీడు తలపెట్టటం, చేసిన మేలు మరచిపోవటం కన్నా మించిన మహాపాపం. ఈ రెండు రకాల వారు మన మంచి కోరుకునేవారైనా సరే వైరం పెట్టుకుని వారిని వదులుకొనటం మంచిది. కందము స్నేహితుడు ఇహపరలోక సౌఖ్యాలు రెంటినీ సమకూర్చగలడు. మిత్రుడు ధనం, ఈ రెంటిలో మిత్రుడే మిన్న అంటూ మెచ్చుకుంటారు పెద్దలు. కందము ఎవరైనా మేలు పొందాలంటే మంచి కులంలో పుట్టినవాడు, సుగుణాలు కలవాడు, మంచి స్నేహం కావాలనుకునేవాడు అయిన స్నేహితుడితో పొత్తు పెట్టుకొనాలి. అతడు నొచ్చుకొని రీతిలో నడుచుకొనాలి. వచనము చేసిన మేలు మరచిపోవటం, మిత్రుడికి కీడు తలపెట్టటం అనేవి రెండూ మహాపాపాలు. అందుచేత మంచి మిత్రుడిని సంపాదించటం, మేలుచేయటం అనే వాటిని భీష్ముడు ధర్మరాజుతో చెప్పాడు. ధర్మరాజు అడగగానే భీష్ముడు చెప్పిన విషయాలు లోకల్లో మంచివిగా చలామణి అవుతున్నాయా? అయితే ఆ చెల్లుబాటైన తీరులు తెలియచెప్పవలసింది. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము తృతీయాశ్వాసము. ఆశ్వాసాంతము. చంపకమాల
పొగరుబోతు అయిన గజాసురుడిని చంపి చెడును తుదముట్టించటం, భయంతో కలతపడ్డ గజరాజుని కాపాడి మంచిని నిలబెట్టటం వంటి చేతలను విలాసంగా చేసి చూపే చేతులు కలవాడా, దేవతలంతా ఎప్పుడూ మొక్కుకొంటూ ఉండే పాదాలు కలవాడా, విజయాన్ని, వైభవాన్ని, సామర్థ్యాన్ని, సిరులను, ఐశ్వర్యాన్ని, మంచి శీలాన్ని, కీర్తిని సమకూర్చి పెట్టటం వలన ధన్యులైన పరిచారక వర్గం కలవాడా, ధ్యానంతో కొలిచే ఋషులు కలవాడా, కందము సూర్యచంద్రులు కన్నులుగా కలవాడా, లోకపు వృత్తికి ఉపయోగించే నడవడి కలవాడా, జ్ఞానమే ఆకారంగా తాల్చినవాడా, తపోనిధులు, నిగ్రహవంతులు అయిన మునులకు మనోహరమైనవాడా, పోషించదగ్గ వివేకులు కలవాడా, ప్రపంచ భారాన్ని, బ్రహ్మతత్వాన్ని తెలిసినవాడా, ప్రపంచభారం వహించే విధానం తెలిసినవాడా, మాలిని భక్తుల కోరికలు తీర్చే పాదలీలలు కలవాడా, మనోవికారులు తెలుసుకొనలేని మంచి నడత కలవాడా, విరాగుల చేత కొల్వబడేవాడా, వేద విజ్ఞానంతోనే తెలియబడేవాడా, అపారమైన ఐశ్వర్యం కలవాడా, నిర్ధారించవీలు కాని తీరు కలవాడా, దయగల చూపులు కలవాడా, భక్తుల పాలిట ద్రాక్షావర్ష రూపమైనవాడా, హరిహరనాథ. గద్యము. ఇది మంగళకరమైన అభయకవిమిత్రుడనే బిరుదం కలవాడు, కొమ్మనమాత్యుడి కుమారుడు, పండితుల ఆరాధనల చేత ప్రకాశించేవాడు, పండితులను ఆరాధించటం చేత ప్రకాశించేవాడు అయిన తిక్కన సోమయాజి రచించిన శ్రీ మహాభారతంలోని శాంతిపర్వంలో 3వ ఆశ్వాసం. శాంతిపర్వంలోని 3వ ఆశ్వాసం సమాప్తం. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము తృతీయాశ్వాసము. కృతికర్త తిక్కన సోమయాజి 1275–1260 సంవత్సరముల మధ్య. ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము.